కమల్ హాసన్ పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఈయన మాత్రం హీరోయిన్స్ విషయంలో తన పెళ్లిళ్ల విషయంలో తరచూ వార్తలో నిలుస్తుంటారు. కమల్ హాసన్ మొదటి భార్య పేరు వాణి గణపతి. ఈమెతో పెళ్లి జరిగిన కొద్ది రోజులకే వ్యక్తిగత కారణాలు వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా వాణి గణపతికి విడాకులు ఇచ్చిన తర్వాత తిరిగి కమల్ సారికాను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2 కుమార్తెలున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల తర్వాత వీరిద్దరు కూడా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా కమల్ హాసన్ 2 పెళ్లిళ్లు చేసుకుని 2 భార్యలకు దూరమైనప్పటికీ పలువురు హీరోయిన్స్ తో రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేశారు. అయితే తాజాగా కమల్ హాసన్ కి సంబంధించి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. కమల్ హాసన్ సీనియర్ స్టార్ హీరోయిన్ రేఖాతో కూడా గతంలో రిలేషన్ లో ఉన్నట్టుగా వార్తలొచ్చాయి. తాజాగా ఒక నేషనల్ వెబ్సైట్ కథనం ప్రకారం యశ్ చోప్రా దర్శకత్వంలో సిల్సిలా అనే సినిమాలో రేఖ నటిస్తున్నారట. అదే టైంలో 1981లో కమల్ హాసన్ మరియు శ్రీదేవితో కలిసి మీండుం కోకిల అనే తమిళ సినిమాకి కూడా సంతకం చేసింది. నివేదికల ప్రకారం కమల్ మరియు రేఖా షూటింగ్ టైంలో రిలేషన్ పెంచుకున్నారని వార్తలు బయటకొచ్చాయి. ఇలా వీరిద్దరూ రిలేషన్లో ఉన్న టైంలో కమల్ హాసన్ గారి భార్య వాణి గణపతి అనుకోకుండా వీరు బస చేస్తున్న హోటల్కి వచ్చారట. ఆ టైంలో కమల్ హాసన్తో పాటు నటి రేఖ కూడా ఉండడం ఆమె స్వయంగా చూసినట్టుగా ఒక వార్త అయితే వైరల్ అయింది. ఈ విధంగా కమల్ హాసన్ నటి రేఖతో కలిసి ఒకే గదిలో కనిపించడంతో ఈ సినిమా నుంచి నటి రేఖను తప్పించి ఆమె స్థానంలో మరో మలయాళీ నటి దీపికను ప్రాజెక్టులోకి తీసుకున్నారంటూ వార్తలైతే వచ్చాయి. కానీ ఈ విషయం గురించి అటు కమల్ కానీ రేఖ కానీ స్పందించలేదు. ఇలా ఘటన జరిగిన సమయానికి కమల్ వాణి గణపతి విడాకులు తీసుకోలేదని తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు రావడంతో కమల్ వాణి గణపతి విడాకులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇలా విడాకుల తర్వాత ఈయన నటి గౌతమితో కూడా కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేశారు. హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన సినిమాల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులు మెప్పించిన కమల్ హీరోయిన్స్ విషయంలో మాత్రం తరచు వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఈయన రాజకీయంపై కూడా ఫోకస్ పెట్టారు. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు.